హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల స్వేర విహారానికి మరో చిన్నారి తీవ్ర గాయాల పాలైంది. ఖైరతాబాద్ శ్రీనివాస్ నగర్కు చెందిన చిన్నారిపై కుక్క దాడి చేసింది. మల్లికార్జున రేవంతి దంపతుల కుమార్తె పాకశార్వి తన తమ్ముడితో కలిసి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన కుక్క చిన్నారిపై విరుచుపడింది. ఆ దాడిలో శార్వి చెంపకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు కుక్కను తరిమి చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శార్వి బంజారాహిల్స్లోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అప్పటిదాకా తమ కళ్ల ముందు ఆడుకుంటున్న తమ పాప ఆసుపత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలు ఎప్పుడు బయటనే ఆడుతుంటే కుక్క కరిసిందేమోగా మేము ఇంట్లోకి వెళ్ళి ఉరికొచ్చే వరకల్లా బస్సులో అందరు వచ్చిండ్రు. పిల్లని దవాఖానా తీసుకుపోదాం వెంబడే ఇట్లా ఉంటే కాదని చెప్పేసి నా కొడుకు లేడు కదా, ఇక బస్సులో ఆజుబాజు వాళ్ళు అందరూ ఇంటి ముంగటోళ్ళు అందరూ కలిసి బాబు అందరు కలిసి హాస్పిటల్కి తీసుకొచ్చినాం. చెంపకు గరిసింది, మొత్తం మాంసం వెళ్ళింది, కన్నుకు కూడా కాటు పడ్డది, కొంచెం ఈడ కూడా కాటు పడ్డది, ఇలా అందుకున్నది. ఇదంతా మొత్తం ఇలా కట్ అయిపోయింది. లోపల బోన్ కూడా కనిపిస్తుంది, బాబాది టీత్ కూడా కనిపిస్తుంది అంట వైట్, అంతగానం దారుణంగా కట్ అయింది.